బెయిల్ వచ్చినాక ఆ పేపర్లు ఈ సంతకాలని అన్నీ అయిపోయి కవితక్క జైలు బయట అడుగు పెట్టే వరకు రాత్రి 8 దాటింది నిన్న. గా రాత్రి ఏమత్తం అనుకున్నారో ఏందో గాని ఢిల్లీలోనే ఉన్నారు అందరికందరు కుటుంబం అంతా. ఇక ఇవాళ పగటిల్లి బయలెళ్ళి మాపడదాన హైదరాబాద్కి వచ్చింది. ఇక కవితక్క ముచ్చట్ల నిన్న ఢిల్లీలో ఏం జరిగిందో చూసినట్టే ఇవాళ హైదరాబాద్లో దిగినాక ఏమేమైందో అనేది పురాగా చూసిరా పోరి. ఎటువంటి ఇబ్బందులకు నన్ను నా కుటుంబాన్ని కాల్ చేసిన వారికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం. నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని, మంచిదాన్ని. అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండ్రు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం. కేసీఆర్ బిడ్డను తప్పు చెయ్యలేదు, చెయ్యకూడా అని చెప్పుకుంటేనే గోస ఉచ్చుకున్నోళ్లకు మిత్తితోటి సహా తిరిగిత్తా అని వార్నింగ్ ఇచ్చింది పువ్వు పార్టీ పెద్ద లీడర్లకు. ఇక బేలు నిన్ననే వచ్చినా గానీ హైదరాబాద్కైతే ఇయ్యాలొచ్చింది కవితక్క. దిగుడుతోనే భారీ మెజార్టీతోటి ఎలక్షన్ల గెలిచిందా ఏంది అనేటట్టచ్చిండ్రు మంది. శంషాబాద్ విమానాశ్రయం మొత్తం కారు పాటలతోటే నిండిపోయింది. అక్క ఎక్కిన కారంతా గులాబీ రెక్కలతోటి మునిగిపోయింది. కారు ఒక్క అడుగు కూడా ముందుకు కదలనీయకుండా జై కవితక్క, జై తెలంగాణ అని నినాదాలతోటి మారు మోగిచ్చిండ్రు ఎయిర్పోర్టుల కారు పాటోళ్ళు. ఎయిర్పోర్టులకెంచి కవితక్క రానికి ఓ తొవ్వనే ఇడిచిపెట్టిండ్రు పోలీసోళ్ళు. 5.5 నెలల తర్వాత హైదరాబాద్కు వచ్చింది కవితక్క అని పెద్ద ర్యాలీ తీసుకుంటా ఇంటికి తీసుకుపోయిండ్రు అక్కను. ఇక కేసీఆర్ సార్ను రేపు ఫామ్ హౌస్ కు పోయి కలుతుందట కవితక్క. ఇవాళ హైదరాబాద్లోనే ఉంటదట. ఇన్నొద్దుల సంధి కవితక్క జైలున్నా కూడా ఏనాడు ఢిల్లీకి పోలే కేసీఆర్ సారు. ఇంటికాడ ఉండే అన్ని అరుచుకుంటా అంతా నడిపించిండు. ఇక గిప్పుడు నిమ్మలమైండు కావచ్చు సారు. కానీ గిప్పుడు కవితక్క జైలుకెంచి బయటకు వచ్చుడుతోటి 1000 ఏనుగుల బలం వచ్చినట్టయింది కారు పాటోళ్లకు. ఇక మరి చూడాలే కారు పార్టీ గిప్పుడు ఇంకెంత జోరు చూపిస్తుందో. న్యాయం ధర్మం గెలిచినటువంటి దాఖలాలు మనం చూసినాం, విన్నాం. భారతదేశ చరిత్ర అయినా తెలంగాణ చరిత్ర అయినా న్యాయబద్ధమైనటువంటి పోరాటం, ధర్మ పోరాటం ఎప్పుడు ఇటువంటి తప్పు చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా ఒకరోజు న్యాయం గెలుస్తుంది, ఒకరోజు ధర్మం గెలుస్తుంది. తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తాను. ఎవ్వలేమన్నా ఎంతమంది అడ్డం పడ్డా నేను అనుకున్నది చేసే తీరుతా, ఎవలాపుతారో చూస్తా అన్నట్టు జోరు మీద పోతున్నాడు సీఎం రేవంత్ అన్న. హైడ్రా తోటి అక్రమ బిల్డింగ్ల మీద అటాక్ చేస్తున్న సీఎం ఇప్పుడు ఇంకో కార్యానికి పూజ కూడా చేసిండు. కారు పార్టీ మీద గట్టిగానే గరమైండు. మరి గా కార్యమేందో మొత్తం ముచ్చటేందో అరుచుకున్నదాం పాండ్రి. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే జాగల మంత్రులు అధికారులతోటి పూజ చేసిండు సీఎం రేవంత్ అన్న. తెలంగాణ పాలనకు సచివాలయం గుండకాయ సుంటిది, గందుకే గీడ్నే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని అనుకున్నాం అని అన్నాడు సీఎం రేవంత్ అన్న. కారు పాటోలు తెలంగాణ తల్లినే యాదమరిచిండ్రు అని గరమైండు. 10 సంవత్సరాలు పరిపాలన చేపట్టిన వాళ్ళు తెలంగాణ తల్లిని తెరమరుగున పడవేసిండ్రు. ఎన్నో పనులకు ఎన్నో కోట్లు ఖర్చు పెట్టినోళ్లకు ఓ ₹1 కోటి దొరకలేదా అని గిట్ల లెక్కలు చెప్పిండు. దాదాపుగా 22.5 లక్షల కోట్ల రూపాయల ఈ 10 సంవత్సరాల ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం ఖర్చు పెడితే తెలంగాణ తల్లి విగ్రహానికి అయ్యే ₹1 కోటి అవుతుండొచ్చు మహా అంటే. అయినా వాళ్ళకు మనసు రాలేదు, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేదు. చెయ్యిపాటి సర్కారు పెట్టే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఎన్నడో డేట్ చెప్పిండు. తెలంగాణ ప్రజల గుండెకాయన సచివాలయంలో తెలంగాణ తల్లి యొక్క విగ్రహాన్ని పెట్టాలి అని ఈ ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాము. డిసెంబర్ 9 మనం విగ్రహాన్ని ఆవిష్కరించుకోబోతున్నాం. ఇక డిసెంబర్ 9 అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పునాది పడ్డ రోజు, అట్లనే సోనియా మేడం పుట్టినరోజు. గందుకే ఎటు చేసి డిసెంబర్ 9వ తారీఖు నాడు విగ్రహాన్ని ఓపెన్ చేయాలని బగ్గక ఐస్పడుతున్నాడు సీఎం రేవంత్ అన్న. ఉద్యమం టైంలో మిలియన్ మార్చ్ చేసినప్పుడు వచ్చినట్టు రావాలన్నట డిసెంబర్ 9వ తారీఖు నాడు కూడా. ఆనాడు తెలంగాణ సాధనలో ఏ విధంగా అయితే మిలియన్ మార్చ్ చేసి తెలంగాణ ఆకాంక్షను వెలిబుచ్చిండ్రో ఆ స్థాయిలో తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ తల్లి యొక్క విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమానికి డిసెంబర్ 9 నాడు తరలి వచ్చి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని
మనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. గప్పుడంటే రాష్ట్రం కోసం అందరు పోరాడిర్రు, మరి ఇప్పుడు విగ్రహాల కోసం అత్తరో లేదో చూడాలే. ఇక రాజీవ్ గాంధీ సారు విగ్రహం ముచ్చట మల్లో పరిదీసిండు సీఎం రేవంత్ అన్న. నెక్లెస్ రోడ్లో జైపాల్ రెడ్డి గారి సమాధులు ఇవన్నీ కూడా ఈ దేశము ఈ రాష్ట్రము యొక్క ఏర్పాటులో కీలక పాత్రలు పోషించిన వాళ్ళ యొక్క గుర్తింపు ఆనవాళ్ళు ఇక్కడ ఉన్నాయి. మరి ప్రధానంగా ఇందరి ఉన్న దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ గారు లేకపోవడం ఒక లోటుగా భావించినము. ఆ పక్కన అమరవీరుల స్తూపం తెలంగాణ కోసం అమరులైతే సచివాలయానికి అమరవీరుల స్తూపానికి మధ్యలో దేశం కోసం అమరుడైన రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఉండాలి. తెలంగాణ కోసం అమరులైనోళ్లకు అమరవీరుల స్తూపం ఉన్నట్టు దేశం కోసం అమరుడైన రాజీవ్ గాంధీ సారు కోసం విగ్రహం పెడతాడట. మరి దేశం కోసం ఒక్క రాజీవ్ గాంధీ పానం ఇయ్యలే కదన్నా, మహాత్మా గాంధీ, భగత్ సింగ్, నేతాజీ సుభాష్ చంద్రబోసు అని మొదలుపెట్టి చెప్పుకుంటా పోతే రాజకీయాలతోటి సంబంధం లేనోళ్ళు చాలా మందే ఉన్నారు. మరి గాల విగ్రహాలు పెట్టాలనే ఆలోచన ఎందుకత్తలేదో, ఎందుకంటే ఆలు చెయ్యి పాటోళ్ళు కాదు కాబట్టి అని ముక్కిరుతున్నారు గీ విగ్రహాల ముచ్చటెరకైన కొందరు పబ్లిక్. ఇక తెలంగాణకు అక్కరకు రానోళ్ళ విగ్రహాలు తీసేసుడు పక్కా, మళ్ళా చెప్తున్నాం రాసి పెట్టుకో అని మల్లోపరి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిండు కేటీఆర్ అన్న. చూడాలి మరి ఆఖరికి ఈ విగ్రహాల ముచ్చట్ల తెలంగాణలో ఇంకెన్ని పంచాదులైతాయో. రాను రాను పంక పార్టీ కూడా కారు పార్టీ పడే కష్టాలే పడేటట్టున్నది. మా ఎమ్మెల్యేలను గుంజుకున్నారు అని చెయ్యి పార్టీ మీద కారు పార్టీ గరం అవుతున్నట్టు రేపట్ల పంక పార్టీ కూడా సైకిల్ పార్టీ మీద లొల్లికి దిగే రోజులు దగ్గర పడ్డాయి అనిపిస్తున్నది. ఎందుకు అని అంటే ఇగో గిందుకే. తెలంగాణలో కారు దిగినట్టు ఏపీల ఫ్యాను వద్దంటే వద్దనంటున్నారట పంక పార్టీ లీడర్లు. ఏ పూటకు ఎవరు పార్టీ నిడిచి పెడతారో, ఏ రోజు ఎంతమంది జంప్ అవుతారో అని టెన్షన్ పడుతున్నాడట జగనన్న. పెండెం దొరబాబు, ఆలనాని అసుంటి లీడర్లు పంక పార్టీ నిడిచిపెట్టినప్పుడు అల్కగా తీసుకున్న జగనన్న ఇప్పుడు పదవులున్న లీడర్లు కూడా పోవుడ్ను చూసి గాయ అవుతున్నాడట. పార్టీ నిడిచిపెట్టే కార్యం మెల్లగా షురువై కొసకు ఖాళీ అవుతుందా ఏంది అని పరేషాన్ అవుతున్నాడట. నిన్నటికి నిన్న ఏలూరు మేయర్ నూర్జహాన్ పంక పార్టీకెంచి సైకిల్ పార్టీల షేరికైన శాఖలకెంచి ఇంకా బయటికి రాకమున్పే ఇప్పుడు ఎమ్మెల్సీ పోతుల సునీతక్క రాజీనామా ముచ్చటిని ఇంకా ఆగమైతున్నాడు జగనన్న. పార్టీతోటి పాటు ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసింది సునీతక్క. ఇంకా పెద్ద షాక్ ఏందంటే రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ సారు కూడా పంక పార్టీ నిడిచిపెడతాడట. ఆయనతో పాటు ఇంకో 3-4 ఎంపీలు కూడా పార్టీ నిడిచిపెట్టబోతున్నారట. ఇప్పటికే 11 ఎమ్మెల్యే సీట్లు గెలిచి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా తెచ్చుకునేటందుకు ఏం చేయాలనో తెలియక ఆగమాగమైతుంటే ఇప్పుడు లీడర్ల జంపింగులు పెద్ద తలకాయ నొప్పి అయింది జగనన్నకు. ఇక గంతకంటే పెద్ద తలకాయ నొప్పి ఇప్పుడు సీఎం బాబు సారికే ఉండబోతున్నదట. పంక పార్టీకెంచి చాలా మంది సైకిల్ పార్టీల షేరిగ్గానికే చూస్తున్నారట. మరి గాళ్ళందరినీ షేరిక చేపించుకుంటే అచ్చినోళ్లకు ఏ పదవులు ఇయ్యాలే, పాత లీడర్లను ఎట్ల బుద్రకియ్యాలే అనేదే ఇప్పుడు బాబు సారు ముంగటున్న పెద్ద సవాలు. మరిగా చూడాలే ఇంకెంతమంది పంక పార్టీ నిడిచి పెడతారో, జగనన్న ఏం చేస్తాడో. ఇక పబ్లిక్ ఇవాళ మా ముసలోడు షేన్ లేదో పనున్నదని కొలువుకు గుండుసున్న పెట్టిండు. మరి మా షెల్లె వెన్నెల్లన్న ఏమన్నా వార్త పట్టుకత్తదో పిలుద్దాం. షెల్లె, మా తల్లే ఏడున్నవే? చూసిండ్రా, దీనికి పని పాట ఏం లేదు, ఎప్పుడు చూడు రోడ్ల మీద పడి తిరుగుతా ఉంటది. షెల్లె ఏడికి పోతున్నావే? సర్కారోళ్ళు నాకు రోడ్లు చెకింగ్ చేసే ఆఫీసర్ గా కొలువిచ్చిండ్రు. అందుకే రోడ్లు ఎట్లున్నాయా, రోడ్ల సౌలతులు ఎట్లున్నాయా అని చెకింగ్ చేసుకుంటా పోతున్నా రోడ్ల పొంటి. అబ్బో, నీకున్న కొలువునే సక్కా చేసుడు శాత కాదు, ఇంకా రోడ్లేం చెకింగ్ చేస్తావు గానీ ఎటు పోతున్నావు చెప్పు ముందుగాల. అరే చేతుల బత్త చూస్తే తెలుస్తలేదా అక్క, షాపింగ్ పోతున్నా నేను. అగో బతుకమ్మ పండుగకు ఇంకా చాలా రోజులే టైం ఉన్నది కాదే, ఇప్పుడే షాపింగ్ ఎందుకు? నీకెప్పుడు చీరలు నగల గురించేనా అక్క ఆలోచనలు? ఈ చీరలు తప్పితే వేరే ఆలోచనలు ఉండయా? నేను చీరల కోసానికి పోతలేను, నా ఆరోగ్యాన్ని కాపాడుకోనికి షాపింగ్ పోతున్నా. ఇప్పటికే పానం మంచిగా లేదని గ్లూకోజులు ఎక్కుతున్నాయని వారానికి 2 దినాలు కొలువుకు గుండుసున్న పెడతావు కాదే, మళ్ళా ఆరోగ్యం షాపింగ్ పేరు మీద ఇయ్యాల కూడా గుండుసున్నా నేనా? నీకు ఆ ముసలోనికి ఇద్దరికి జీతం దండుగేనే.
ఈ జీతం కాకపోతే ఇంకో జీతం అక్క, జీతం పోయిందనుకో అమ్మో నాకు అసలుకే లగ్గం కూడా కాలేదు. ఇక చెప్పిన సోది ముచ్చట్లు చాలు గాని ఇంతకు ముచ్చటేందో సక్క చెప్పు. చెప్పేదేమున్నది అక్క, తెలంగాణ మొత్తం విష జ్వరాలు ఎక్కువైపోయినాయి. డెంగ్యూ, మలేరియా ఇంకా టైఫాయిడ్ అక్క. గిసొంటి జ్వరాలు చేయబట్టి తెలంగాణ మొత్తం గజగజ వణుకుతున్నది. అవునే, దావకాన్లల్లా జాతర లెక్కనే ఉంటున్నారు జనాలు. డెంగ్యూతోని కొంతమంది పానాలు కూడా పోతున్నాయి. అందుకే అక్క నేను ముందు జాగ్రత్త పడేది. ఎంబటే షాపింగ్ పోయి మచ్చరిదాన్లు అట్లనే ఆల్ అవుట్లు, దోమల బ్యాట్లు ఇవన్నీ కొనుకొచ్చుకుందామని పోతున్నా నేను. హోర్ని ఇంతసేపు నువ్వు షాపింగ్ అంటే ఏందో అనుకున్నా. గిదేనా నువ్వు చెయ్యబోయే షాపింగ్? ఆవు మరి బతుకుంటే బలిసాకైనా దీన్ని బతకచ్చు అన్నట్టు. మన పానం మంచుకుంటే ఆ టైంకి ఎన్ని షాపింగ్లన్నా చేయొచ్చు అక్క. అందుకే ముందుగల దోమల్ని చంపే షాపింగ్ చేయబోతున్నా. మనం ఎన్ని ఆల్అవుట్లు వాడినా బ్యాట్లతోని ఎంత యుద్ధం చేసినా దోమలు పోతున్నాయే. చేతుల బ్యాట్ ఉంటే దోమలు కనబడాయి, దోమలు కనబడితే చేతుల బ్యాట్ ఉండదు. అయినా మున్సిపాలిటీ వాళ్ళు కూడా దోమల నివారణకు గట్టిగా చర్యలు తీసుకోవాలి. అవునక్క, ప్రతిపక్ష పొల్లు కూడా లొల్లులు పెడుతున్నారు. జనాలంతా రోగాలతోని బెడ్లు ఎక్కుతుంటే ఈ సర్కారు వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటలేరని. ఇవాళ సీఎం రేవంత్ అన్న కూడా అధికారులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిండటనే. దోమల నివారణ మీద గట్టిగా నజరెయ్యాలి, దావకాన్లల్లో ఎవలకు తిప్పలు కాకుండా చూడాలని. ఏం చేస్తారో ఏమో పో అక్క. సర్కారు దవాఖానలల్లో పేషెంట్లకు బెడ్లు చాలక ఒక్కొక్క బెడ్ మీద 3-4 పేషెంట్లకు ట్రీట్మెంట్ చేస్తున్నారట. విశ్వనగరం అని పేరు పోయిన పట్నంలోనే డెంగ్యూ కేసులు బగ్గనే మోపైనాయట. ఇక కడమ జిల్లాలలో ఎట్లున్నదో పో పరిస్థితి. వామ్మో, ఇడుంటే కష్టంగానక్క. ఈ ఆనకాలం పోయేదాకా గదేదో దోమలు లేని దేశం ఉన్నదట కదా, అక్కడికి పోతే నేను ఉట్టికి ఎగరలేనమ్మా ఆకాశానికి ఎగురుతా అన్నదట. ఊరికి పోయేదానికే నా చాలా పైసలు అడుగుతావు, నువ్వు ఇంకా దోమల్లేని దేశానికి పోతావు. నడువు చక్కగా షాపింగ్ ఏదో చేసుకోపోయిగా. అవుగానక్క, నాది ఒక చిన్న డౌట్ అక్క. మన దోమలతోని మలేరియా, డెంగ్యూ వచ్చినట్టు చికెన్ తింటే గిట్ట చికెన్ గున్యా వస్తుందంటవా అక్క? అసలుకే నాకు చికెన్ అంటే మస్తు ప్రాణం. ఓ కౌసుమ కందానా, చికెన్ తింటే చికెన్ గున్యా, మటన్ తింటే మటన్ గున్యా రాదే. అయినా ఈ జరాల సీజన్ తగ్గేదాకా కౌసు బంద్ చేయరా జరా. సరేగానక్క, నేను షాపింగ్ పోతున్నా, నీ కర్మ వార్తలు చదువుకపో. ఇక దోమలు లెక్క నాకు కూడా మంచిగా రెక్కలు ఉంటాయి పోవు. ఇక దోమలు లేని దేశానికి మంచిగా ఇటు నాకు గిట్ట రెక్కలు వస్తే ఉక్కుంటూ పోయేదాన్ని. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది దోమల లెక్క, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. చూసిండ్రు కదా పబ్లిక్, తెలంగాణలో విష జ్వరాలు బగ్గనే మోపైనాయట. ఈ 2 నెలలనే 4000 డెంగ్యూ కేసులు నమోదైనాయట. దోమలు గర్వకుంటా జర మచ్చరదాన్లు కట్టుకోన్రి, దోమల బ్యాట్లు ఆలౌట్లు దగ్గర పెట్టుకోన్రి. ఇంటి చుట్టుముట్టు నీళ్ళు ఉండకుండా పరిశుభ్రంగా ఉంచుకోన్రి. ఒక యాళ్ళ జ్వరం వచ్చి 2-3 రోజుల్లో తగ్గకపోతే నిర్లక్ష్యం చేయకుండా దావకాన కోన్రి. ఈ రోగాల సీజన్ పోయేదాకా జర పైరంగుండుండ్రి. ఏమంటున్నాం? ఇంక ఈ ముచ్చట్లే కాదు, లిల్లీపుట్ ముచ్చట్లు కూడా మీకోసం ఎదురు చూస్తున్నాయి, మరి అవి కూడా చూసారు. బండ్ల మీద పోయేటప్పుడు దెబ్బలు తాగకుంటుండనికి హెల్మెట్లు పెట్టుకుంటారు గాని బస్సులో పోయే డ్రైవర్ అన్న కూడా నెత్తికి హెల్మెట్ పెట్టుకున్నాడు ఏందని పరిశాన్ అవుతున్నారు కదా. అసలు ముచ్చట ఏందంటే, ఈ నడుమ కలకత్తాలో జరిగిన డాక్టర్ రేపు కేసు మీద దేశం మొత్తం బగ్గనే ఆందోళనలు చేసిండ్రు కదా. ఇక నిన్న బెంగాల్లో నిరసనలు చేసిన విద్యార్థి సంఘపోళ్ల మీద పోలీసులు లాఠీ చార్జులు కూడా చేసే వరకు చాలా మంది విద్యార్థులు దెబ్బల పాలై దావకంలో పడ్డారు. ఇగి ముచ్చట మీద గరమై బీజేపీలు ఇలా బంద్ను ప్రకటించిండ్రు. అయితే బీజేపీ బంద్ను విఫలం చేయాలని సర్కారోళ్ళు ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేసిండ్రు. బంద్ లేదు గిందు లేదు, కొలువు చేసేటోళ్ళందరూ సెలవులు తీసుకోకుండా ఆఫీసులకు రావాలని ఆదేశించిండ్రు. ఇక ముందు జాగ్రత్తగా బస్సు డ్రైవర్ల మీద నిరసనకారులు దాడి చేస్తారని వాళ్ళందరికీ హెల్మెట్లను ఇచ్చి డ్యూటీ చేయాలని చెప్పుకొచ్చిండ్రు అన్నట్టు. ఇక ఇలా మొత్తం హెల్మెట్ పెట్టుకునే డ్యూటీ చేయాలని ఆర్డర్ వేసిండ్రట ఆఫీసర్లు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు మస్తు పరిశాన్ అవుతున్నారు చూసినోళ్ళందరూ. ఆగో, గీళ్ళేంది నెత్తి మీద గ్యాస్ బుడ్లు పెట్టుకొని కొండలెక్కుతున్నారు? కొంపదీసి ఏదన్నా గిన్నిస్ రికార్డు కోసం గిట్లా వెరైటీగా చేస్తున్నారు కావచ్చని అనుకునేరు. ఏ రికార్డుల కోసం కాదుల్లో, ఇండ్ల వంటలు వండుకోనికి గ్యాస్ బుడ్లను నెత్తి మీద మోసుకొని పోతున్నారు గిట్లా. ఉత్తరాఖండ్లో జరిగింది ఇది. అయితే గిళ్ళందరూ ఆడున్న కొండ ప్రాంతాల్లో ఇండ్లు కట్టుకొని బతుకుతున్నారట. ఈ గిళ్లకు రోడ్డు సౌలతులు చక్కగా లేకపోయే వరకు ఏ అవసరం వచ్చినా గిట్లనే చెట్లల్లా పుట్లల్లా నడుచుకుంటా పోయి తెచ్చుకోనికి తిప్పలు పడుతున్నారట. అట్లనే గ్యాస్ బుడ్ల కోసం కొన్ని కిలోమీటర్ల కమాన నడుచుకుంటూ పోయి వాటిని ఇండ్లకు తీసుకొచ్చుకుంటున్నారు గిట్లా. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటా దినామ్మ తిప్పలు గిట్లున్నాయి, గివి యూస్ అయినా మాకు రోడ్డు సౌలతులు చక్కగా చేసి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఆడున్నోళ్ళందరూ.
గుజరాత్ లో కొడుతున్న అడ్డగోలానలకు పబ్లిక్ అందరూ మస్తు తిప్పలు పడుతున్నారు. ఇండ్లకు వరద నీళ్ళొచ్చి జనాలంతా ఆగమైనరు. రోడ్లన్నీ చెరువులైనాయి. ఇండ్ల ముంగటున్న కార్లైతే పడవలు లెక్కనే నీళ్ళల్లో తేలిపోయినాయి. ఆగో నీళ్ల మీద పడవ లెక్కనే కొట్టుకుపోతున్నది. గిదేదో బస్సు కావచ్చని అనుకునేరు. కాదుల్లో పోలీస్ చెక్ పోస్టు జామ్నగర్ లో పెట్టిన గీ పోలీస్ చెక్ పోస్టు వరద నీళ్ళలోనే కొట్టుకుపోయింది. గిట్లా రోడ్ల మీదకి వచ్చే వరదలన్నీ నది లెక్కనే పొంగిపోతున్నాయి. గిట్లా ఇక ఇప్పుడు రాష్ట్రం మొత్తం గివే వానలు వరదలు. ఇక ఎప్పుడు ఏ వరదలు వచ్చి ఇండ్లను ముంచుకపోతాయోనని కంటి మీద కునుకు లేకుండా ఆడున్నోళ్ళందరూ పానలను అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. పాపం ఆడాడగి వరదలు చేయబట్టి ఇప్పటికే 15 మంది దాకా జీవిడిచిండ్రట. చూసిండ్రు కదా పబ్లిక్ గుజరాత్ లా వర్షాలు ఎట్లా ఆగం చేస్తున్నాయో. డెవలపింగ్ పేరు మీద చెరువులను కబ్జా పెట్టి ఇండ్లను కంపెనీలను కడితే గా నీళ్ళు ఎక్కడికి పోకుండా ఊళ్ళను ముంచెత్తుతున్నాయి. గిట్లా మొన్ననేమో కేరళ, గిప్పుడేమో గుజరాత్. ఇంకా ముంగట గిసొంటి ఇంకెన్ని ప్రమాదాలు జరుగుతాయోనని బుగులు పడుతున్నారట వీటిని చూసినోళ్ళు. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి పైసల కోసం మెసేజ్లు పంపే సైబర్ నేరగాళ్ల ముచ్చట్లు బగ్గనే చూసినాం. మనకు తెలిసిన వాళ్ళ పేరు మీదనో లేకుంటే పెద్ద పెద్ద ఆఫీసర్ల ఫోటోలతోని కూడా ఫేక్ అకౌంట్లు తెరిచి పబ్లిక్ తన పైసలు గుంజిండ్రు సైబర్ గాళ్ళు. ఇక అట్లనే ఒక బట్టెబాజిగాడు ఏకంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ పేరు మీదనే పైసలు రిమైండ్ చేసిండు. హాయ్, నేను సుప్రీంకోర్టు జడ్జిని మాట్లాడుతున్నా. నేను ఇక్కడ ట్రాఫిక్ లా ఇరుక్కబోయినా, అర్జెంటుగా కోర్టుకు పోవాలి. క్యాబ్ డ్రైవర్ కు 500 పంపిస్తారా? నేను కోర్టుకు పోయినాక మళ్ళీ మీ పైసలు మీకు పంపిస్తానని ఢిల్లీలో ఒక ఆయనకు మెసేజ్ చేసిండు. గిట్లా ఇక ఈ మెసేజ్ చూసిన ఆయన దాన్ని స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పెట్టే వరకు మస్తు వైరల్ అయ్యి జడ్జి దాకా చేరింది గి ముచ్చట. నా పేరు మీద ఎవరో బద్మాషాన్లు పబ్లిక్ తన పైసలు గుంజుతున్నారని పోలీసు వాళ్ళకు కూడా కంప్లైంట్ చేసిండు గా సారు. చూసిండు కదా పబ్లిక్ కు సైబర్ మోసగాళ్ళు ఎట్లా తయారై ఆఖరుకు సుప్రీంకోర్టు పెద్ద జడ్జి పేరు మీద కూడా ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేస్తున్నారంటే ఇక వీళ్ళని ఏమనాలే. ఎవరన్నా తెలిసినోళ్ళు పైసల కోసం మెసేజ్లు పెడితే జర పైలం పబ్లిక్ కు వెనక ముందు ఆలోచించకుండా పైసలు పంపేరు పైలం మరి. ఇక ఇలా తెచ్చిన కాడికైతే అన్ని ముచ్చట్లు చెప్పేసినుల్లా. ఇక ఇవుల్లా ఇయాల్టి వీ క్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ KPHB హైదరాబాద్ సమర్పించు విజేత సూపర్ మార్కెట్స్ మరియు కపిల్ అగ్రో సమర్పించు ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళీ జోర్దార్ వార్తల మళ్ళీ తప్పకుండా కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలో మీకు ఎరకనే కదా, చూస్తూనే ఉండండి HMTV. అట్లనే ఇంకిని మంచి మంచి వార్తల కోసం HMTV యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసుంటి ముచ్చట్లు ఆడ మస్తుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చేయండి. ఏమంటున్నాం? సరే ఉంటాం అలా. టాటా, నమస్తే.